మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 రోజులు ఇంకా తగ్గింది. 3 నెలలు రోజుకు 4-5 గంటలు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా యువత అని అడుగుతున్నా. జాతికి పెద్ద ఆస్తి యువత. ఆ యువత కన్నెర్ర చేస్తే ఎవడూ బాగుపడడు. ఈ సైకో జగన్ అనుకుంటున్నాడు నేనేదో దొంగ ఓట్లు చేర్పిస్తా, రౌడీజం చేస్తా, డబ్బులు ఖర్చు పెడతా, ఎవడు కూడా ఏం చేయలేదు, మళ్ళా గెలుస్తాననుకుంటున్నాడు. కానీ నీ ఆటలు సాగవని గట్టిగా చెప్పాల్సిందిగా యువతను కోరుతున్నా. గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. 5 సంవత్సరాల్లో మీ జీవితాలు బాగుపడ్డాయా? ఏమమ్మా మీ కుటుంబాలు బాగుపడ్డాయని అడుగుతున్నా. ఒకటి కాదు, పన్నులు బాధుడే బాధుడు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం బాధుడే బాధుడు పైన. అది అయిన తర్వాత ఇదేం కర్మ మన రాష్ట్రానికని పెద్ద ఉద్యమం చేశాం. ఇప్పుడు 2 అయిన తర్వాత రా కదలిరా కలిసి పోరాడదామని మీ దగ్గరికి వచ్చా. నేను అడుగుతున్నా, ప్రతిరోజు ఉపన్యాసాలు మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా. ఈ మాటలు చెప్పేది మాయగాడు. ఇదే చెప్పిన మాట అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు బారికి చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయిందా లేదా? ఫోన్ రికార్డు బారికి చెప్తానే ఉంటాడు. నేను అడుగుతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్ అయిందా లేదా? జ్ఞాపక పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా. అందుకని 3 నెలలు మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని మీరు నిర్ణయం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ జలగ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏ తమ్ముళ్ళు పెరుగుతూనే ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పాను, పెంచలేదు. మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. మద్యం ధరలు ఏం తమ్ముళ్ళు భూమ్ అన్నీ వచ్చేసాయి. పక్కన కర్ణాటక తెలంగాణ ఉంది, అక్కడుండే బ్రాండ్ ఇక్కడ లేదు, ఉందా ఇక్కడ? అందుకే మీరంతా సాయంత్రం వెళ్లిపోయి తెలంగాణలో తాగేసి పెట్రోల్ కూడా చౌకగా ఉంటుంది కాబట్టి మీ బండికి కూడా పెట్రోల్ వేసుకుని 2 పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి ప్రభుత్వం? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా